ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని మత్తేయు 28:20 వచనాన్ని చదువుకొని ధ్యానించుకోబోతున్నాం. సెకండ్ పార్ట్ని. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసుక్రీస్తు చనిపోయి ఆయన సిలువ మరణాన్ని అనుభవించి చనిపోయి మరణించి మూడో రోజు తిరిగి లేశారంట. పునరుత్థానమై లేచి దగ్గర దాదాపుగా 40 రోజులు భూలోకంలో ఆయన 500 మందికి ఆయన కనపడాడంట. ఆయన అన్ని ముగించుకొని ఆయన ఎత్తబడేటప్పుడు చెప్పిన మాట ఇది. ఏమని చెప్తున్నాడు చూడండి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరన్నా ఈ మాట చెప్పగలరా? అది యేసయ్య ఎప్పుడు చెప్తున్నాడు? ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్తున్నారు. ఆయన పునరుత్థానమై లేచినప్పుడు మాత్రం కాదు, ఆయన శిష్యులతో ఉండేటప్పుడు కూడా చెప్తున్నాను, నేను వెళ్ళిపోతాను, అయితే నాకు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడవరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, మీరు అనాథలు కాదు, మీతో ఎవరు లేరని చెప్పి బాధవద్దు, మీతోనే ఉండేదానికి యేసయ్య వాగ్దానం చేస్తున్నారండి. The God will be with you. This Lord Jesus Christ will be always with you. మనుషులు మారిపోతారు, మనుషులు మనల్ని విడదీస్తారు, అట్లాగే మనల్ని విడిస్తూ దూరంగా వెళ్ళిపోతారు. అయితే దేవుడు మాత్రం మనం ఆరాధించే యేసయ్య ఆయన చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సదాకాలము నేను నీతో ఉంటాను. చూడండి ఎంత గొప్ప దేవుడు, మరణాన్ని పాతాళాన్ని జయించిన దేవుడు మనతో ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇంకా నువ్వు ఎందుకు ఏడవాలి కదా, మనం ఇంకా ఎందుకు బాధపడాలి? క్రీస్తునందు ప్రియులారా, ఈ యేసయ్య మనతో ఉండేటప్పుడు ఖచ్చితంగా కొరతలో లోపల నుంచి దేవుడు నడిపించేది మాత్రం కాదు, మన జీవితంలో ఏ కార్యం కొదువు లేకుండా దేవుడు మనల్ని నడిపించేదానికి నమ్మదగిన దేవుడు. ఆయన మనతో ఉండేదే మనకు బలం, ఆశీర్వాదం. హల్లెలూయా. ఎవరితో అంట దేవుడు ఉన్నాడో బైబిల్లో చూస్తున్నాం, వాళ్ళందరూ దేవుడు వాడుకున్నాడు, ఆశీర్వదించి హెచ్చించారు. బైబిల్లో చూడండి, యోసేపు, అబ్రహాం, ఈసాకు, యాకోబు, వీళ్ళు ఇలా ఎన్నో భక్తులతో దేవుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు. నీతో యేసయ్య ఉండాలని ఆశపడుతున్నారు. నువ్వు దేవుడికి ఇష్టం లేని కార్యాలన్నీ విడిసి నువ్వు బయటకు వచ్చి, బైబిల్ మాట చెప్తుంది, ఆయనకు లోబడేటప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడు చూసినా నేను లోన్లీగా ఉన్నాను, నాకు ఎవరు లేరు, నేను అనాథ చెప్పొద్దు. దేవుడికి అది చాలా వ్యసనంగా ఉంటుంది, సాతానుడికి అది సంతోషంగా ఉంటుంది. యు ఆర్ నాట్ అట్ ఆల్ అలోన్. చెప్పండి, నేను అనాథ కాదు. ఐఎమ్ నాట్ ఆర్ఫన్, ఐఎమ్ నాట్ అలోన్. మై సేవియర్, మై క్రియేటర్ జీసస్ ఇస్ విత్ మీ. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య నాతో ఉన్నారు. చూడండి, యేసయ్యతో జీవించే జీవితం అనేది అంత టేస్టీ లైఫ్, ప్లసెంట్ లైఫ్ అనుభవించి చెప్తున్నాను. ఆయనలా ఒక మంచి తండ్రి ఎక్కడ మనకు దొరకడు, ఎవ్వరు లేరు కూడా. హల్లెలూయా. నీకు ఎవరు లేరని చెప్పబాకు, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, సదాకాలం నేను నీతో ఉంటాను. నీకు తల్లిదండ్రి, పిల్లలు, అమ్మ నాన్న, కట్టుకున్న వాళ్ళందరూ నేను చేయి విడిచి ఉండొచ్చు, అయితే యేసయ్య మాత్రం నీతో చెప్తున్నాడు, దిగులు వద్దు, భయం వద్దు, బాధ వద్దు, సదాకాలము నేను నీతో ఉంటానని యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యానికి భయపడి దేవుడి సన్నిధిలో నువ్వు ఉండేటప్పుడు ఈ వాగ్దానం అలాగనే నీ జీవితంలో నెరవేరేది నువ్వు చూడగల. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈరోజు ఎవరందరూ చాలా బాధతో, యేసయ్యా ఒంటరితనంలో కష్టపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నారు, టచ్ దేమ్, వాళ్ళకి మాట బలపరుచునుగాక. యేసయ్యా, మీ వాక్యానికి మేము భయపడి భయ్యా నడిచేటప్పుడు మీరు వాగ్దానం చేస్తున్నారు, మీరు మాతోనే ఉంటారని. ఆ కృప దయని మా పైన పెట్టండి యేసయ్యా. ఓ లార్డ్, మీ ఫేవర్ మా పైన ఉండునుగాక. యేసయ్యా, ఎవరందరూ బలహీనతలో ఉన్నారో స్వస్థపరచండి. ఈరోజు మీ పిల్లలు చేసే అన్ని పనులు ఆశీర్వదించండి, మీరు మీ పిల్లల్ని బలపరచండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.